అందరికీ నమస్కారం. ఆగస్ట్ 4న కోబ్రా 1221 అసెన్షన్ పోర్టల్ ఫైనల్ అప్డేట్ మరియు కోబ్రా ఇంటర్వ్యూ విత్ సిస్టర్హుడ్ ఆఫ్ ది రోజ్ అనే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. 1221 అసెన్షన్ పోర్టల్ యొక్క ఎనర్జీస్ చాలా తీవ్రంగా ఉన్నాయి మరియు మనం క్రిటికల్ మాస్కు చేరుకోగలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లైట్ ఫోర్సెస్ ఇప్పటికీ స్పిరిచువల్ ఇన్ఫ్లుయెన్సెస్ను సంప్రదించి 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ను ప్రమోట్ చేయడంలో సహాయం చేయమని అడుగుతున్నారు. ఎందుకంటే ఇది ఇప్పటికే ఫలితాలను ఇస్తుంది. ప్రపంచంలో ప్రముఖ జ్యోతిష్యుల్లో ఒకరైన టామ్ గ్రెగరీ మన యాక్టివేషన్ గురించి ప్రస్తావించారు. యాక్టివేషన్ గురించిన ఇంటర్వ్యూస్ ఇండియాలోని ప్రధాన టీవీ ఛానళ్లలో జరిగాయి. వాటికి సంబంధించిన లింక్స్లను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచడం జరిగింది. అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ గురించి అంతా ఇన్ఫర్మేషను, ఆర్టికల్స్ మరియు వీడియోస్ చక్కగా సేకరించబడ్డాయి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ మరియు ఫేస్బుక్ ఈవెంట్లు, ఇన్స్టాగ్రామ్ పోస్టులు, అసెన్షన్ పోర్టల్ వెబ్సైట్ యొక్క అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, గమనించగలరు. ఆగస్టు 9న పౌర్ణమి. అదే రోజు ప్లూటో ట్రైన్ M87 గెలాక్సీతో సమానంగా ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ గ్రహం యొక్క ఉపరితలంపైకి కాస్మిక్ లవ్ శక్తుల బలమైన తరంగాన్ని పంపుతుంది. ఇది 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ వైపు మార్గాన్ని తెరుస్తుంది. మీరు ఈ ఎనర్జీలను ప్రసారం చేయడంలో ట్రాన్స్మిషన్ ధ్యానంతో సహాయపడవచ్చు. ప్రతి పౌర్ణమి నాడు ట్రాన్స్మిషన్ ధ్యానం చేయవచ్చు, ఎందుకంటే ఇది గ్రహానికి సంబంధించిన లైట్ గ్రిడ్లోకి సానుకూల శక్తులను ప్రసారం చేయడంలో సహాయపడుతుంది. ఆగస్టు 12వ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బృహస్పతి మరియు శుక్రుడు తెల్లవారుజామున ఆకాశంలో మరింత దగ్గరగా ఉంటారు. వీరి అద్భుతమైన దర్శనం ఆగస్టు 12 వరకు ఉంటుంది. మన విశ్వం శాశ్వతంగా విస్తరించదని మరియు కుషించుకుపోవడం ప్రారంభిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు గ్రహించడం ప్రారంభించారు. ఇప్పటికే లర్కర్తో క్వాంటంగా మరియు సబ్ క్వాంటంగా చిక్కుకున్న ఇంప్లాంట్స్ అవశేషాలు తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 1996 నుంచి 2025 మధ్య ఈ సోలార్ సిస్టంలో ఉన్న చాలా తక్కువ మినహాయింపులతో నాన్ అసెండెడ్ జీవులు అన్ని తీవ్రమైన ఇంప్లాంటేషన్ ప్రక్రియకు గురి అయ్యారు. ఎక్కువగా వారు నిద్రలో ఉన్న సమయాలలో ప్లాస్మా, ఇథరిక్ మరియు ఆస్ట్రల్ ప్లేన్లో జరిగింది. ఆ ఇంప్లాంట్ల నుండి మిగిలి ఉన్నది చిన్నదే, కానీ అది బలమైన డార్క్ ఎనర్జీ లర్కర్ ఇన్ఫెస్టెడ్ ఎనర్జీ ఫీల్డ్. ఇది గ్రహం యొక్క ఉపరితలంపై జోక్యం చేసుకోకుండా కాంతి శక్తులను భయంతో ఉంచుతుంది మరియు అదే ఫీల్డ్ లైట్ వర్క్లలో నిరాశ మరియు సందేహాన్ని రేకెత్తిస్తుంది. ఉపరితల వ్యక్తుల ఇంప్లాంట్లు మరియు లైట్ ఫోర్సెస్ ఇంప్లాంట్ల మధ్య జోక్యం పాస్ట్రన్ బలమైన డార్క్ ఎనర్జీ ఫీల్డ్ను సృష్టిస్తుంది. ఇది ఆ రెండు గ్రూపులను వేరు చేస్తుంది. దీన్ని లర్కర్ తెలివిగా దుర్వినియోగం చేస్తుంది. 1221 అసెన్షన్ పోర్టల్ తెరిచిన కొద్ది రోజుల్లో ఆ ఫీల్డ్లో గణనీయమైన భాగం క్లియర్ అవుతుంది. ఆ తరువాత దాదాపు 1 నెల తర్వాత లైట్ ఫోర్సెస్ యొక్క అన్ని ఇంప్లాంట్లను పూర్తిగా క్లియర్ అవుతాయని భావిస్తున్నారు. ఉపరితలంపై భౌతిక చర్య తీసుకోవడం ప్రారంభించడానికి వారిని ప్రేరేపిస్తుంది. ఉపరితల ఇంప్లాంట్లను క్లియర్ చేయడానికి కాలపరిమితి గురించి నాకు ఇంకా ఎటువంటి సమాచారం అందలేదు. ఉపరితల ఇంప్లాంట్లలో గణనీయమైన భాగం క్లియర్ అయినప్పుడు చాలామంది విజిల్ బ్లోవర్స్, వైట్ హ్యాట్స్ మరియు వైట్ నొబిలిటీ సభ్యులు చివరికి ముందుకు వచ్చి చర్య తీసుకోవడం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాము. సర్ఫేస్ ఇంప్లాంట్స్ లైట్ వర్క్లను ఒకరికొకరు లైట్ ఫోర్సెస్కి మరియు కోబ్రా పట్ల కూడా ప్రతికూలతను చూపించేలా ప్రలోభపెడుతున్నాయి. విషయాలను దృక్కోణంలో ఉంచడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. సిస్టర్హుడ్ ఆఫ్ ది రోజ్తో ఇంగ్లీష్లో కోబ్రా కొత్తగా ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించిన లింక్, అలాగే యూట్యూబ్ వీడియోకి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ఇది చాలా భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడ్డాయి. వాటి లింక్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో చూడవచ్చు. థ్యాంక్ యూ. విక్టరీ ఆఫ్ ది లైట్.